అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగరాజుపేట ఎందుండే హెచ్పి గ్యాస్ అందులో ఉండే ఆమె ఉషా వాసు అని భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకు ఒక కొడుకు ఒక కూతురు. వాళ్ళు గత 30 ఏళ్ళుగా నాగరాజుపేటలో నమ్మకంగా ఉంటూ ఆమె చీరల వ్యాపారం చేస్తూ చీటీలు వేసి అందరినీ చాలా మోసం చేసి డబ్బులు లాక్కోపోయింది. 4 కోట్లకి ఇప్పుడు ఐపీ పెట్టేస్తాను అంటుంది. మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 4 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు లాస్ట్ చీటీ వరకు పాడి మీకు ఇస్తామని నమ్మబూని లాస్ట్ మూమెంట్లో ఇవ్వకుండా అందరికీ కోయట వాళ్ళు పంపలేదు, వీళ్ళు పంపలేదు అని చెప్తూ మమ్మల్ని మోసం చేసింది. ఇప్పుడు చూస్తే 18వ తేదీ నుంచి ఆమె అర్ధరాత్రి పరారీ అయిపోయింది. ఫోన్లు ఇద్దరివి స్విచ్ ఆఫ్లు ఉన్నాయి. వాళ్ళ కొడుకును కూతురిని మేము అడగంగా లేదు, మాకు సంబంధం లేదు, మేము అసలు వాళ్ళకు పుట్టనే లేదు, మా దృష్టిలో వాళ్ళు చనిపోయినారని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సరే మేము పోయి అది చెప్పాము, మాధవరంలో అతను ఉన్నాడని మాకు ఒక ఆచూకీ తెలిసింది. సరే అతనితో మాట్లాడి ఏం తెలుసుకుందామని అతని అత్తగారింటికి దగ్గరికి ఉండగా మేము వెళ్ళి అడిగాము. అడిగితే అతను మమ్మల్ని కొడుతున్నాడు, చేయి చేసుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్నాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక ఆమె డ్రెస్ చింపాడు, ఒక ఆమెకు గాయాలయ్యేలాగా కొట్టాడు. ఇంకా అవన్నీ చూసి మేము నువ్వు ఎలాగైనా వచ్చేయి నాయనా అని చెప్పి ఒక ఆటో తీసుకొని అతన్ని తీసుకొని వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అప్పచెప్పాము. ఇప్పుడు అతను నాకు సంబంధం లేదు అది ఇది అంటున్నాడు. ఇప్పటికీ వాళ్ళ అమ్మను తీసుకొని రావడం లేదు. మా డబ్బులు మాకు ఇవ్వండి చాలు. ఈ ఐపీలు అనేటివి ఏంటివండి? ఐపీలను పెట్టేస్తే చాలా, అందరూ కోట్లు అందరి డబ్బులు మా బీదా బిక్కి వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి మేము ఐపీ పెట్టేసినామంటూనే మేము గమనైపోవాలన్నా? ఇది ఎక్కడి న్యాయం అండి? ఐపీ కనిపెట్టిన వాళ్ళని అనాలి అండి, అసలు వాళ్ళకు లేదు. లాయర్లు న్యాయం చేయడం లేదు. పోలీస్ స్టేషన్కి తిరిగినాము 18వ తేదీ నుంచి సుమారు గత 20 రోజుల నుంచి మేము పోలీస్ స్టేషన్కు తిరుగుతూనే ఉన్నాము. కానీ ఒకరు కూడా మాకు న్యాయం చేయడం లేదు. చెప్తాంలేమ్మా, ట్రేస్ చేస్తాంలేమ్మా, నంబర్లు పట్టుకుంటాంలేమ్మా అంటూనే ఉన్నారు. ఇంకా మేమే చేయవలసి వచ్చింది, ఇది మేమే చేయవలసి వచ్చింది. అందువల్ల మేము వాళ్ళ వల్ల కాదని మేమే తీసుకొని వచ్చాము. ఇప్పుడన్నా మాకు న్యాయం జరగాలి, మా డబ్బులు మాకు రావాలి. నాగరాజుపేటలో నేను కూడా ఆ ఉష అనే ఆమె బాధితురాలినే. నాకు 4 లక్షలు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వాళ్ళ కొడుకుని మేము తీసుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పితే సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కేసు చేశారు. కానీ పోలీస్ స్టేషన్లో కూడా అతను ఏం మాట్లాడుతున్నాడంటే, మీ అంతు చూస్తాము, నువ్వు ఇంత చేస్తున్నావు, నువ్వు కేసు ఫైల్ చేపిస్తున్నావు కదా, నీ అంతు చూస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మాకు ఏమైనా జరిగినా వాళ్ళే కారకులు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మేమే వాడిని తీసుకొని వచ్చి మేము పోలీసులకు అప్పచెప్పినాము. మాకేమైనా జరిగినా కూడా హాని జరిగితే వాళ్ళ వల్లే మాకు ఏదైనా జరగాలి. ఒక ఆమె పరారైపోయింది, ఏడుస్తూ ఆమె ఇప్పుడు వేరే ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఒక బాధితురాలే. ఆమె ఎక్కడ పోయిందో కూడా మాకు తెలియడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసుకొని ఏమైనా చెంది మీపైన వేస్తామని కూడా అతను మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మాకు ఇది న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. బాధితురాల్లో ఆమె కూడా ఒక బాధితురాలు. ఆమె ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తకు తెలియకుండా చీటీలు కట్టుకునింది. ఇప్పుడు వాళ్ళకు తెలిసి ఆమెను ఏమంటారో ఏమో అని చెప్పేసి ఆమె భయపడి నేను చనిపోతాననేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె బతికిందా చనిపోయిందా ఏమైనా ఆత్మహత్య చేసుకుందా అని కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు వాళ్ళు ఆమెని వెతుకుతున్నారు ఎక్కడ ఉంది ఏమనేసి. అప్పుడు ఆమె ఏమైనా చేసుకుంటే ఆమెకు కారకులు ఎవరు అవుతారు? ఆమె ప్రాణహానికి ఎవరు కారకులు అవుతారు? ఇలాంటివన్నీ కూడా బాధితులందరూ కూడా బాధపడుతూ చేస్తున్నారు. మేమందరం ఆడవాళ్ళందరం కలిసి కూడా ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయమని చెప్పాము. మేడం గారు పోలీసులకు ఫోన్ చేసి న్యాయం చేస్తామని చెప్పి ఫోన్ చేసి చెప్పినారు. అప్పుడు మాకు కేసు ఎఫ్ఐఆర్ చేసినారు. అందరూ దీన్ని మంచి దృష్టితో మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ నుంచి మాకు ఏమి హాని జరిగినా వాళ్ళే కారకులు. మా డబ్బులు వచ్చే రకంగా అందరూ కలిసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లెలకి 18 లక్షలు డబ్బులు ఇవ్వాలా సార్? ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయింది. తిరుపతిలో అడ్మిట్ అయిపోయినా బాగలేదు, దిగుతా ఇట్లా సార్. ఏం చేయాలా? ఎమ్మెల్యే దగ్గర పోయినాం, అదంతా తిరిగినాం, వంటలు గడిపోయినాం, అన్నీ చేసినాం సార్. ఏమీ లేదు. మళ్ళీ మా పైన కూడా అట్లా వస్తున్నారు. అట్లా ఉన్నది సార్ పరిస్థితి. ఏం చెప్పాలా? మీరే న్యాయం చేయండి.
ఏం మంచి చెడ్డ చూసి అన్నీ ఉన్నాయి మా దగ్గర. మా చెల్లెలకి 18 లక్షలు దిగులు పడిపోయి 2 వారాల నుంచి అక్కడ పోయి చేరింది. సిమ్స్లో ఉన్నది. ఇప్పుడు వాట్సాప్ తిరుపతిలో చూపిస్తాను నీకు. ఇప్పుడు ఆ బెడ్ మీద ఉన్నది. ఆడ ఫోటో తీమా, ఆడ బెడ్ మీద ఫోటో ఇస్తానది లేనది నెంబర్ చెప్తా. ఫోటో ఉన్నది. మా చెల్లెలు అడ్మిట్ అయి ఉన్నది అక్కడ. 18 లక్షలు సార్. ఇలా ఏం కదా 6 లక్షలు నగదు 4 మంది మేము 3 లక్షలు ఇచ్చిన వేలు. ఆమె భాగ్య అని ఉన్నది మా ఇదిలో. ఆమె చీటీ నాకే ఏదో సదిలే అని నేను ఇచ్చిన సార్. నాకు 25వ తేదీ సాన్లే పెద్ద అయినా ఏం భయపడాగు, ఏం టెన్షన్ చేయగాగు, ఏం లే నీ లెక్క ఆడిపోదని చెప్పింది. పోయింది, వెళ్ళిపోయింది అంతే. ఇంకా ఏం చేస్తాం, అట్లా ఉన్నది. ఇట్లా పరిస్థితి సార్. దయచేసి ఏదో మేము ఇదన్నాం, కేవలం చాలా ఇదన్నాం మేము. మా ఇల్లు కానీ లేదు, ఇదిలో చూసి చూడవచ్చు. అట్లా ఉంది సార్ పరిస్థితి. మీ దయా దర్శనం ఇప్పించాలా. మీకు నమస్కారాలు పెడతా. ఎమ్మెల్యే గారికి హెల్ప్ చేసినారు, పోయినాం. ఏదో ఆమె చెప్పింది పాము చేతాన్ని గాడి చేస్తాం, ఏం భయపడకండి అని. ఇంకా ఇలా సహాయం మనకు అందాలా. మన సిఏ గారు కానీ చెప్పినారు, మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని చెప్పినారు. పోయినాం, నేను పోయినా పెద్ద చెప్పినా, ఏడ్చి చెప్పిన ఇట్లానే సార్తో ఏం చెప్పినారు. ఇంకా మీ దయాదర్శనం ఏదో ఇప్పించండి, బాగుంటుంది. మీ దయాదర్శనం మన సీఏ గారికి, కడప సీఏ గారికి, మన మాధవిరెడ్డి ఎమ్మెల్యే గారికి నేను కోరుకుంటున్నాను. దండాలు అన్నీ పెట్టి మా చెల్లెల బదులు నేనే పెడతాండా. మా చెల్లెలు అక్కడ అడ్మిట్ ఉంది హాస్పిటల్లో. ఆయనకి పిలుచుకొని వచ్చినారు పాపం, మన వాళ్ళే మా వాళ్ళే పిలుచుకొని వచ్చినారు. పిలుచుకొని వచ్చి పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసినారు. మరి వాళ్ళు ఏం న్యాయం చేస్తారో ఏమో, చేస్తాము న్యాయము అని చెప్పినారు మాకు. మళ్ళీ ఇంకా వాళ్ళ దయాదర్శనం అది ఉండేది. వాళ్ళు మళ్ళా వాళ్ళు మాకే రివర్స్ భయపడిపిస్తున్నారు. వాళ్ళు మాకు కొట్టేదానికి వచ్చినారు, మేము వెళ్ళిపోయినాము. వీధి విడిచిపెట్టి ఎవరు కొట్టలే, ఎదులో మా ఇదిలో ఎవరు కానీ లేరు పాము. అసలు కనీసము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కానీ తిట్టు కానీ తిట్టలే. నేను అక్కడనే ఉండా, ఆ ఇదిలోనే ఇన్లే. ఊరికి అబద్ధం ఎందుకు, దైవ సాక్షిగా నేనేమి ఇన్లే ఇంతవరకు. ఎవరికి కానీ ఏం చెప్పలే పాము. చెప్పలేనప్పుడు మనం ఎందుకు చెప్పాలా? అట్లా సార్ ఉండేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.